హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాల్టి వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్ రబ్డీ చూపిస్తున్నానండి. చాలా క్రీమీగా, థిక్‌గా చాలా బాగుంటుంది. మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఇన్‌స్టంట్‌గా మనకి మిల్క్ ఉంటే అండ్ ఏదో ఒక డ్రై ఫ్రూట్స్ ఉంటే బాదం కానీ, జీడిపప్పు కానీ ఉంటే ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈ డ్రై ఫ్రూట్ రబ్డీ చేయడానికి మనకి ఫుల్ ఫ్యాట్ మిల్క్ కావాలి. ఫుల్ క్రీమ్ మిల్క్ అంటారు కదా, అవి కావాలి. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే మనం తొందరగా అయిపోతుంది రబ్డీ చేయడం. నార్మల్ మిల్క్ తీసుకుంటే ఏమవుతుందంటే ఆ మిల్క్ అనేది కన్సిస్టెన్సీ థిక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కాబట్టి ఎక్కువ ఫుల్ క్రీమ్ మిల్క్తో చేస్తూ ఉంటారు. నేనైతే ఇక్కడ నార్మల్ మిల్కే యూస్ చేశాను, ఫుల్ క్రీమ్ మిల్క్ కాదు. నాకు కొంచెం టైం పట్టింది, మినిమం 30 మినిట్స్ పట్టిందండి ఇదంతా కంప్లీట్ అవ్వడానికి. ఈ రబ్డీ చేయడానికి నేను ఒక 3/4 లీటర్ పాలు తీసుకున్నాను. ఈ మిల్క్ని మనం ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి మనం మీగడ వస్తుంది కదా, ఆ మీగడ అనేది మనం అంచులకి ఇలా అనుకుంటూ మళ్ళీ ఆ అంచులకున్న మీగడని మళ్ళీ మనం ఇలా స్క్రాచ్ చేసి మళ్ళీ ఆ పాలల్లో యాడ్ చేసుకుంటూ ఆ మలాయి అనేది మనం సైడ్కి అంటూ ఉండాలి. మళ్ళీ దాన్ని మనం మిల్క్లో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలండి, కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక పించ్ ఆఫ్ సాఫ్రాన్ కూడా వేసాను. సాఫ్రాన్ వేయడం వల్ల మనకి రబ్డీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి కలర్ కూడా లైట్ ఎల్లో కలర్లో వస్తుంది. సో సాఫ్రాన్ ఉంటే వేసుకోండి కంపల్సరీ, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉంటే నాకు ఒక 20 మినిట్స్ తర్వాత ఇలా మిల్క్ అనేది థిక్ అవుతూ ఉన్నాయన్నమాట. మనం తీసుకున్న మిల్క్ హాఫ్ క్వాంటిటీకి వచ్చేసేయాలి. అప్పుడు మనకి రబ్డీ అనేది రెడీ అయిపోతుంది. మరి థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేస్తే అది ఇంకా మనకి కన్సిస్టెన్సీ చల్లారేసరికి మనకి పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. అందుకే కొంచెం వాటరీ టెక్స్చర్ ఉన్నప్పుడే మనం ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ టు హాఫ్ బాయిల్ అయిపోయాక ఒక 3 స్పూన్స్ పౌడర్ షుగర్ వేసానండి. షుగర్ ఇలాచీ కలిపి మిక్సీ వేసేసి ఒక 3 స్పూన్స్ వేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. 3/4 లీటర్ పాలకి స్వీట్ ఓవర్గా ఉండకుండా మీడియం స్వీట్తో చాలా బాగా వస్తుంది. ఈ షుగర్ కూడా వేసేసి మళ్ళీ కంటిన్యూస్గా తిప్పుకుంటూ మనం ఆ అంచులకి ఉన్న ఆ మీగడనంతా మళ్ళీ మనం ఇలా గీరుతూ అదంతా మళ్ళీ మనం మిల్క్లోకి అనుకుంటూ మనం కంటిన్యూస్గా తిప్పుకోవాలి. కొంచెం ఓపిక్గా చేసుకుంటే చాలా టేస్టీ అయిన స్వీట్ మనం ఇంట్లో చేసుకోవచ్చండి. ఎక్కువ రబ్డీ అనేది మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు మనం తింటూ ఉంటాం కదా, స్వీట్ డిజర్ట్స్లో ఉంటుంది. మనం ఇలా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఎనీ ఆఫ్ యువర్ చాయిస్ అండి. అవన్నీ ఇలా చిన్న పలుకుల్లాగా కట్ చేసుకొని నేను ఇక్కడ బాదం, జీడిపప్పు, పిస్తా తీసుకున్నాను. మంచిగా వాటిని చిన్నగా కట్ చేసేసుకొని చాప్ చేసేసుకొని వేసుకొని వాటిని కూడా ఇందులో కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉండండి. అయిపోవడానికి జస్ట్ మనకి తెలుస్తుంది. ఒక 10 మినిట్స్ ముందు మనం ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. నాకు 30 మినిట్స్ టైంలో రబ్డీ అనేది రెడీ అయిపోయింది. నేను గులాబ్ జామున్ చేశానండి ఇంట్లో. గులాబ్ జామున్ చేసినప్పుడు ఈ రబ్డీ చేసుకొని రెండు కలిపి తింటే చాలా బాగా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు చూసారా కన్సిస్టెన్సీ అనేది నేను తీసుకున్న దానికి హాఫ్ టు హాఫ్ తగ్గిపోయింది. ఇప్పుడు మంచిగా క్రీమీగా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే. ఇది కొంచెం మనం వెయిట్ చేస్తే ఒక 15 మినిట్స్ 30 మినిట్స్ వెయిట్ చేస్తే ఇది మనకి కన్సిస్టెన్సీ అనేది థిక్గా అయిపోతుందండి. ఇలా థిక్గా అయిపోతుంది. మనం గులాబ్ జామున్స్ ఇందులో వేసేసుకొని మనం కూల్గా కానీ హాట్గా కానీ ఎలా అయినా సరే మనం తినొచ్చండి, మన ఇష్టం. సో నేను చేసిన ఈ గులాబ్ జామున్ రబ్డీ మీకు నచ్చిందా? అయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందనేది నాకు కమెంట్స్లో తెలియచేయండి. ఎంతో ఈజీగా చేసుకునే ఈ రబ్డీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.